హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గ్రీన్ చట్నీ అంటే మనము కొత్తిమీర పుదీనా తోటి గ్రీన్ కలర్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. అంటే ఇది కొన్ని రకాల స్నాక్స్ కు, కొన్ని రకాల టిఫిన్స్ కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా సమోసా లేదంటే మనం ఏమన్నా స్ప్రింగ్ రోల్స్ కానీ లేకపోతే మిర్చి బజ్జీ కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మనకి గ్రీన్ చట్నీ పెట్టుకొని తింటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. దానికోసం అయితే నేను ఇప్పుడు ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే కొత్తిమీర అయితే తీసుకున్న, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసేసుకున్నా అనమాట. అందాదగా కొంచెం పుదీనా, ఒకవేళ పుదీనా ఎక్కువైనా వేసుకున్నా పర్వాలేదు, కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఏదైనా రెండు ఈక్వల్ గా తీసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉండే పుదీనా తక్కువ ఉండే, అందుకోసం అని చెప్పి కొంచెం అంటే కొత్తిమీరలో సగభాగం అయితే పుదీనా ఉంది, కొత్తిమీర డబల్ ఉందనమాట. ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే 2 ముక్కలు చేసుకున్నా, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం చిన్న పీసులు, ఒక 5-6 అల్లం పీసులు అయితే తీసుకున్నా అనమాట. ఒక నిమ్మ ముక్క అయితే మొత్తం పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ పుట్నాల పొడి, అంటే ఇది మనం చట్నీ వేసుకున్నప్పుడు కొంచెం థిక్నెస్ రావడానికి అయితే, అంటే చిక్కగా రావడానికి పుట్నాల పొడి అయితే యూజ్ అవుతుంది అనమాట. చిటికెడు పసుపు, అంటే నేను ఏ వంట చేసినా కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తా, పసుపు లేకుండా అయితే నేను వంట చేయను అనమాట. అందుకోసం చిటికెడు పసుపు అయితే వేసిన అనమాట. ఈ ఉప్పు, ఇదేమో నల్ల ఉప్పు, ఇదేమో నార్మల్ గా మనం యూజ్ చేసుకునే ఉప్పు అనమాట. ఈ రెండు కలిపి 1/2 టీ స్పూన్ అయ్యేటట్టు అయితే ఉప్పు వేసుకోవాలన్నమాట. నల్ల ఉప్పు లేకపోతే 1/2 టీ స్పూన్ మనము నార్మల్ గా మనము వంటలలో యూజ్ చేసుకునే ఉప్పు అయితే వేసేసుకోండి. నల్ల ఉప్పు ఉంటే మాత్రం 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ ఈ ఉప్పు వేసుకున్నా. నేను కొంచెం అయితే నల్ల ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. నల్ల ఉప్పు కంపల్సరీ అని ఏం కాదు, ఉంటే ఏమైతే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. మొత్తం రెండు కలిసి 1/2 టీ స్పూన్ ఉప్పు అనమాట. ఉప్పు కారాలు మాత్రం మనం అందాజగా అయితే వేసుకోవచ్చు కదా, కాకపోతే నేనైతే క్వాంటిటీస్ అయితే చెప్తున్నా అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా పిండేసుకున్నాం అనమాట. నిమ్మరసం ఒకవేళ మనకు నిమ్మకాయ అవైలబుల్ గా లేకపోతే మనం పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మొత్తం మిక్సీలో అయితే వేసేసుకుందాము. చూడండి, ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం మనం చట్నీ కన్సిస్టెన్సీ రాలేదు కాబట్టి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, నేనైతే మొత్తం ఫైన్ పేస్ట్ అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నా. చూడండి, ఒకవేళ మనకు పులుపు సరిపోలేదు అనుకుంటే మాత్రం ఇంకొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకోవచ్చు. లేదు మనం ఇదైతే ఒక 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినప్పుడు కూడా మనం నిమ్మకాయ పిండేసుకోవచ్చు, కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఎందుకంటే 1 వీక్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఏమైనా స్నాక్స్ కానీ మనం బొంగులతోటి బేల్పూరి అట్లా చేసుకుంటాం కదా, దాంట్లో కలుపుకోవడానికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం సింపుల్ గా తినకుండా ఇట్లా కొంచెం తింటే మాత్రం టేస్ట్ బాగుంటది. పుదీనా కొత్తిమీర అయితే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇట్లా అయితే రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి థిక్నెస్ అంటే చిక్కగా రాలేదు, సరిపోలేదు అనుకుంటే కూడా ఇంకొంచెం పుట్నాల పొడి కూడా, లేదంటే నేను పుట్నాలు లేకుండే అందుకే పుట్నాల పొడి అయితే వేసిన అనమాట. పుట్నాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. నేను 1 టీ స్పూన్ పుట్నాల పొడి నిండా వేసిన కదా. చూడండి, బాగానే వచ్చింది. ఒకవేళ మనకి ఇంకా ఈ థిక్నెస్ సరిపోతలేదు, చిక్కగా సరిపోతలేదు, ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం పుట్నాల పొడి అయితే మీరు యాడ్ చేసుకోండి. ఫైనల్ గా అయితే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఫైనల్ గా అయితే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకు ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ గాజు సీసాలో గానీ మనం నిల్వ చేసుకోవడానికి, అంటే 1 వీక్ మాత్రమే ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులు మాత్రమే మనం స్నాక్స్ కు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటది. టేస్ట్ కూడా మనం ఏ స్నాక్ చేసుకున్నా కూడా ఇంకొంచెం టేస్ట్ అయితే ఇది యాడ్ చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.